అంతేలేమ్మా. నా బాధ నీతో చెప్పుకుందామని వస్తే నువ్వు ఆ జ్యోతి వైపే ఉన్నావు. కానీ నా వ్యధ నీకు పట్టలేదని అర్థమవుతుంది. ఇన్ని బాధలు భరించేదానికన్నా నేను నీ కడుపున పుట్టకపోయి ఉంటే బాగుండేది. అవే మాటలమ్మా. మీరిద్దరూ నాకు రెండు కళ్ళు. ఏ కన్ను బాధపడినా నొప్పి నాకే కలుగుతుంది. జ్యోతి నా కడుపున పుట్టకపోయినా ఒకే రక్తం పంచుకుని పుట్టిన అక్క చెల్లెళ్లాగే నేను మిమ్మల్ని భావిస్తున్నాను. చిచి, ఆ బస్తీది నేను ఒకే కడుపులో పుట్టడమా? ఇంకో 100 జన్మలెత్తినా అది జరగని పని. నేను జ్యోతితో మాట్లాడతాను. నీ పట్ల ఉన్నట్టుండి ఎందుకిలా ప్రవర్తిస్తుందో ప్రశ్నిస్తాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టమ్మా. నా తల్లి కదూ. నీకోసం ఎన్ని అవమానాలైనా ఎన్ని కష్టాలైనా భరిస్తానమ్మా. జ్యోతి, నువ్విలా మారావంటే నమ్మలేకపోతున్నానమ్మా. జ్యోతికి ఫోన్ చేసి ఒక ధమ్కి ఇద్దాం. హలో, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నావా జ్యోతి? నేను ఆఫీస్ నుంచి వస్తున్నానని ఎక్కడికెళ్ళి తెలుసు నీకెందుకు? సరే, నువ్వు ఎటెళ్ళావో ఎక్కడి నుండి వస్తున్నావో అనేది నాకు అనవసరమే, కానీ నాకు సంబంధించిన విషయం అయితే నాకు కావాలి కదా.